షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే శ్రీ గారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు కూడా ఒక బిజినెస్ పెట్టాలని ఆలోచనతో పెట్టే వాళ్ళు కొందరైతే నా దగ్గర డబ్బు ఉంది, దానికంటూ ఒక మంచి బిజినెస్ అది కంటిన్యూస్ అంటే సీజన్తో సంబంధం లేకుండా ఒక బిజినెస్ని నేను రన్ చేయాలి అనుకుంటున్నాను. ఒక 3 to 4 lakhs మధ్యలో ప్రాఫిట్ కొంచెం ఎక్కువగా వచ్చేలాగా అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఒక బిజినెస్ని మొదలు పెట్టాలి అంటే మీరు సజెస్ట్ చేసే బిజినెస్ ఐడియా ఏంటి? బేబీ డైపర్స్ బిజినెస్ శ్రీ గారు. సో ఇప్పటి వరకు చాలా వరకు చూస్తూ ఉన్నాం. అంటే ప్యాంపర్స్ అని, హగ్గీస్ అని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఒక 4-5 బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మనము యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మార్కెట్లోకి ఎంటర్ అయితే చాలా మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటి త్రూ మనము ఇంపోర్ట్ తీసుకొని తర్వాత మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే ఇది కంప్లీట్లీ నాట్ ఓన్లీ ఫర్ ద అవుట్ ఆఫ్ కంట్రీ, ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉన్న నియర్ బై కూడా మనము చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో అయితే మీరు వరల్డ్ వైడ్గా చేసుకోవచ్చు బిజినెస్. లేదు ఆఫ్లైన్ అనుకుంటే కూడా ఫస్ట్ ఆర్డర్స్ నియర్ బై అంటే మీ కాస్మెటిక్స్ షాప్ కానివ్వండి, మెడికల్ షాప్స్ కానివ్వండి, గ్రాసరీస్, వీటన్నిటినీ మీరు ఫస్ట్ టార్గెట్ చేయాలి. అక్కడి నుంచి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, వాళ్లకు ఇప్పుడు తెప్పిస్తున్న డైపర్స్ ఎంత పడుతుంది, ఇప్పుడు మీరు ఎంత కమ్ముతున్నారు, సో వీటిని మీరు ఒక మార్జిన్ మంచిగా ఇస్తున్నారు అంటే రీటైలర్కి, అప్పుడు మీ ప్రోడక్టే కావాలంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ప్రాఫిట్ మంచిగా ఉండాలి అనుకుంటారు. సో మీకు ఒక బ్రాండెడ్ డైపర్స్ ఇస్తున్న ప్రాఫిట్ కన్నా మీరు మార్జిన్ ఎక్కువ ఇస్తున్నారు అంటే మీ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి త్రూ మీరు కనెక్షన్ బిల్డ్ చేసుకొని అక్కడి నుంచి సప్లై అనేది స్టార్ట్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు సిరి గారు. ఎందుకంటే ఈ బిజినెస్ తరతరాలుగా నడిచే బిజినెస్. ఎందుకంటే బేబీస్ అనేవి రోజు పుడుతూనే ఉంటారు ఎప్పటికీ. సో ఆ రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2 to 3 years కంపల్సరీ వాడతారు, ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఎస్. అందుకని సో రిక్వైర్మెంట్ పరంగా ఎవరైనా సరే బడ్జెట్ తగ్గించి యూస్ అనుకుంటారు కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ అవుతారు. ఓకే, ఓల్డ్ ప్రోడక్టే కానీ న్యూ బ్రాండ్ విత్ లెస్ కాస్ట్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు రీచ్ అనేది చాలా ఎక్కువ వెళ్తుంది. అండ్ తర్వాత వచ్చేసి అందులో ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. ఎందుకంటే ఫస్ట్ మార్కెటింగ్ చేసేస్తున్నాం ఇక్కడ మేము. అంటే ఎక్కడెక్కడే రిక్వైర్మెంట్ ఉంది ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్కి కనెక్ట్ అవ్వాలి మీరు. సో అక్కడి నుంచి మీకు ప్రోడక్ట్ ఎంత పడుతుంది, ఇక్కడ మీరు ఎవరైతే రీటైలర్కి సప్లై చేస్తున్నారో అక్కడ వీళ్ళకి మార్జిన్ ఎక్కువ మంచిగా ఇస్తున్నారు స్టార్టింగ్లో అంటే అక్కడ ఫస్ట్ మీ ప్రోడక్ట్ వెళ్ళేది చూడండి. ఆ జస్ట్ లీస్ట్ 30 to 40% అనుకోండి ప్రాఫిట్ మీ బిజినెస్కి, ఇంకా ఎక్కువ పెంచుకోకండి స్టార్టింగ్లో. అప్పుడు రీచ్ అనేది ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళింది మీ త్రూ అంటే ఇంకా మిమ్మల్ని వదిలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మంచి మార్జిన్ అనేది చూస్తూ ఉంటారు. బ్రాండెడ్ కంపెనీస్ అనుకోండి, సో వాటి త్రూ వాళ్ళకి తక్కువ వస్తూ ఉంటుంది మార్జిన్ అనేది. బ్రాండ్ కాబట్టి ఎలాగో సేల్ అవుతుందని వీళ్ళకి మార్జిన్ అనేది తక్కువ కేటాయిస్తారు. అక్కడ మీ ఎంట్రీ వాళ్ళకు లాభం కలిగిస్తుంది. కాబట్టి మీరు ఈ బిజినెస్ చేసి మంచిగా డబ్బులు అనేది చూడొచ్చు సిరి గారు. ఎవరైనా సరే ఎస్పెషలీ మహిళలు. సో ఫస్టే ఆర్డర్స్ తీసుకుంటారు, ఇక్కడ నో లాస్. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఆర్డర్స్ తగ్గిన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, సో నో లాస్. అండ్ తర్వాత ప్రోడక్ట్ ఖరాబ్ అవుతుందా ఏమవుతుంది అనే ఆలోచన లేదు, నో లాస్. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఓవరాల్గా అంటే 365 degree యాంగిల్స్ అంటారు కదా, అలా ప్రతి ఒక్క బిజినెస్కి కూడా మంచిగా చూడాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎండ్ వరకు A to Z వరకు ఫస్ట్ చూడాలి, Z నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ డైపర్స్ బిజినెస్ కూడా Z నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి లాభాలు అనేది ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ తర్వాత తరచుగా మీరు మార్కెట్ని పెంచుకుంటున్నారు అంటే మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. ఒక 2 to 3 yearsలో మీరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది పెట్టేయచ్చు. ఎలాగో వీళ్ళు రీటైలర్ అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్లా వాళ్ళని మీరు క్రియేట్ చేయొచ్చు అన్నమాట.
సో ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు, ఎస్పెషల్లీ మహిళలు చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు శారీ బిజినెసెస్ చేస్తూ ఉంటారు, ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ కూడా అటాచ్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం మంచిగా ప్యారలల్గా తీసుకెళ్ళచ్చు. లేదు జాబ్ హోల్డర్స్ ఉంటారు, సో జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ చేస్తూ కూడా ఒక 3 hours కేటాయిస్తాను నేను, పర్వాలేదు అనుకుంటే కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీరు లీడ్స్ అనేది తీసుకుంటున్నారు, ఆ తర్వాత సప్లై జరుగుతుంది. కాబట్టి ఆ సప్లైకి టైం కేటాయించి వీక్లో ఇన్ని అవర్స్ అని సపరేట్గా మీరు కేటాయించి టైం, ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి టైమింగ్, ఆ ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. అట్ ద సేమ్ టైం చేస్తున్న పని కూడా ప్యారలల్గా తీసుకెళ్ళచ్చు సిరిగారు. ప్రాఫిట్ మార్జిన్ సిరిగారు చెప్తున్నా కదా, ఫస్ట్ 30 to 40% ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడు ఫస్ట్ డబ్బులు వచ్చేయాలి నాకు అన్న విధంగా కాకుండా మీ ప్రోడక్ట్ మంచిగా ఒక మంచి ర్యాపోతో మార్కెట్లోకి వెళ్ళాలి. నమ్మకం ఎప్పుడైతే మీ మీద వస్తుందో అదే బ్రాండ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్రోడక్ట్ సిరిగారు, టాటా ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది అంటే రివ్యూస్ కూడా అసలు చూడరు, ఆలోచించరు. టాటా అని పేరు వినగానే ఫస్ట్ కొనిస్తారు. అది ఎందుకు? సో వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ గురించి తెలుసు మార్కెట్లోకి. టాటా అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది? ఒక నమ్మకం త్రూ. ఆ నమ్మకం ఎలా వాళ్ళు క్రియేట్ చేశారు? ఒక సర్వీసెస్ త్రూ. సో ఆ సర్వీసెస్ ఏంటి? అఫ్ కోర్స్ ఇతరితర సర్వీసెస్తో పాటు వాళ్ళ క్వాలిటీ చెక్ అండ్ తర్వాత ఆ కరెక్ట్ ప్రైజింగ్, ఆన్ టైం కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు కూడా అదే స్టేటస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇంకా పై ఎత్తుకి ఎదుగుతున్నారు. సో అలాగా మీరు అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కదా బిజినెస్, ఎలాగో అలాగా అన్నట్టు చేయకుండా ఒక బ్రాండ్ అనేది ఏర్పరచుకోవాలి. బ్రాండ్ అంటే ఏంటి? నమ్మకం. మార్కెట్లో మీ మీద నమ్మకం వచ్చింది అంటే అదే బ్రాండ్. ఏ నేమ్ అయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ నమ్మకం అనేది, ఆ ఫేస్ వాల్యూ అనేది క్రియేట్ చేసుకుంటే మీ ప్రోడక్ట్ హాయిగా హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. అలా కాకుండా షార్ట్ టైం ఇప్పుడు వెంటనే నాకు ప్రాఫిట్ వచ్చేయాలి అన్న ధోరణిలో ఎప్పుడైతే వెళ్తారో బిజినెస్లో, అప్పుడు చాలా లాంగ్ రన్లో సస్టైన్ అవ్వలేరన్నమాట. సో ఇవన్నీ గమనిస్తూ ఈ బిజినెస్ అనేది ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేసేయచ్చు సిరిగారు. సో మరి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇందులో? 2.5 lakh అయితే మనము పెట్టాలి సిరిగారు. సో అప్పుడు చాలా చాలా మంచిగా 1 lakh నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే మీకు ఒక ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటే 1 lakh వరకు చాలు. లేదు ఒక డిస్ట్రిబ్యూషన్లా నేను మంచిగా ఒక షాప్ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, ఒక స్టోరేజ్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు 2.5 lakh అనేది మినిమంలా మీరు స్టార్ట్ చేస్తే చాలా మంచి హిట్ చూడొచ్చు ఈ బిజినెస్లో. అండ్ లాంగ్ రన్ సస్టైనబిలిటీ అనేది చూడొచ్చు. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. ప్రతి ఒక్క బిజినెస్ ఐడియా ఏదైతే మనం ప్రజెంట్ చేస్తున్నామో వాటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్, లేదు నాకు కొత్త బిజినెస్ కావాలి, నాకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, సో ఎలా బిల్డప్ చేసుకోవాలో తెలియట్లేదు, అండ్ తర్వాత వచ్చేసి నా దగ్గర డబ్బులు ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే నా స్కిల్స్ నాకు తెలియట్లేదు అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.